హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. మధ్యాహ్నం మేమైతే జూ పార్క్ కంప్లీట్ చేసేసుకున్నామండి ఈ విధంగా. సో, చాలా అంటే చాలా బాగా నచ్చింది మా అందరికి. అక్కడి నుంచి జస్ట్ కొంచెం దూరంలోనే అక్వేరియం అండ్ స్నో సిటీ ఉందండి. పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా అంటే చాలా కష్టమేనండి. అలా నడుచుకుంటూ బయలుదేరామండి. వెళ్తూ ఉంటే ఇలా గుర్రపు బండయితే ఒకటి కనపడింది. ఎక్కుదాం అనుకున్నాం గానీ టైం సరిపోలేదండి మాకు. సో, చాలా పక్కనే కాబట్టి నడుచుకుంటూ ప్లేస్ అయితే రీచ్ అయిపోయాము. ఇదే అక్వేరియం అండి. ఏదో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నట్టుంది ఎంట్రీ. ఇదేమో స్నో సిటీ అండి. ఇది గూడా చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. సో, ఇప్పుడు అక్వేరియంలోకైతే ఎంటర్ అయిపోదాము. సో, అక్కడ చాలా ఫిషెస్ చాలా చాలా ఉన్నవి. అవన్నీ చూసేద్దాము. ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉందండి. ఎంట్రన్స్ రాంగానే ఇక్కడ టికెట్స్ అండి. అక్వేరియం దగ్గరే స్నో సిటీకి గూడా టికెట్స్ ఇచ్చేస్తున్నారండి. కాంబో ప్యాక్ కింద. సో, మేము రెండిటికి కలిపి తీసుకున్నాము. సో, అక్వేరియం అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇదిగోండి ఎంట్రన్స్‌లోనే ఇలా ఫిషెస్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫిషెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ అండ్ చాలా వెరైటీ ఫిషెస్ చూసాము. సో, ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇట్లా కిందకి చూసేలాగా పెట్టారండి. అదైతే చాలా నచ్చింది మాకు కూడా. ఈ ఫిషెస్‌లో చాలా వరకు మేము ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడే చాలా ఫస్ట్ టైమ్ చూడడం. మధ్య మధ్యలో ఫోటోస్ తీసుకోవడానికి ఇలా అరేంజ్ చేశారండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. పిల్లలైతే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇదైతే చూడండి షిప్ సింక్ అయిపోయినట్టు. గ్లాసెస్ కూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంచారండి. సో, మనమైతే చాలా ఎంజాయ్ చేస్తాం చూసేటప్పుడు. చాలా క్లీన్‌గా ఉంటాయి వాటర్ గూడా. సో, ఈ ఫిషెస్ చూసారా బ్లాక్ కలర్‌వి. ఇవి టైనీ ఫిషెస్ అండి. ఇవైతే చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇక్కడైతే చాలా సేపు ఆడుకున్నారు పిల్లలైతే. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఈ విధంగా పెట్టారండి. ఫిష్ పొట్టలో నుంచి ఎళ్తున్నట్టు. అక్కడ క్రాస్ అయ్యేటప్పుడు ఈ విధంగా చాలా చాలా డిజైన్స్ చేశారు. ఈ ఫిష్ అయితే చూసారా ఎంత బాగుందో. ఇందాక ఫస్ట్ ఫ్లోర్‌లో చూసాం గదండీ! ఇదేనండి. ఇక్కడ యాక్చువల్‌గా మనం ఫిషెస్‌ని ఫీడ్ గూడా చేయొచ్చండి. వాళ్ళిక్కడ దానికి కావాల్సిన ఫుడ్ అంతా సెల్ చేస్తా ఉన్నారు. ఆల్‌మోస్ట్ ఒక ₹50 ఎంతో చార్జ్ చేస్తా ఉన్నారండి. సో, ఇక్కడైతే చాలా మంది వాటిని ఫీడ్ చేస్తా ఉన్నారు. సో, కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారిక్కడ. సో, ఎళ్ళే కొద్దీ ఇది జస్ట్ ట్రైలర్ ఎళ్ళే ఉందండి. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా బాగుంటాయండి. రకరకాల డిజైన్స్ ఫిషెస్ కానీ పెద్ద పెద్ద అక్వేరియంస్ సెట్ చేశారు. సో, చాలా కన్నులకైతే చాలా పండుగగా ఉందండి. ఈ ఫిషెస్‌ని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలనిపించిందండి. మైండ్ అయితే చాలా రిలాక్స్ అవుతుందండి. చాలా కూల్‌గా, చాలా హ్యాపీగా టైం అంతా అలా అంటే అలా టైమ్ పాస్ అయిపోయిందండి మాకైతే. జస్ట్ మేము 1 అవర్ ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే చాలా సేపు ఉన్నామండి ఇక్కడ. సో, ఈ గోల్డెన్ ఫిషెస్ చూసారా? దాంట్లోనే మళ్ళా వైట్ కలర్ అట్లా. అన్నీ వీడియోస్‌లో పెట్టడానికైతే కుదరలేదండి. ఇంకా చాలా అంటే చాలా అక్వేరియంస్ ఉన్నాయి. సో, అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా లైట్స్‌తో అరేంజ్ చేశారండి. ఇదైతే మా అందరికి చాలా ఫేవరెట్ ఎళ్ళే ఉంది. చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ దాంట్లో లైట్స్ సెట్ చేశారు. సో, చాలా ఎంజాయ్ చేశాము ఈ ప్లేస్‌లో అయితే. చాలా ఫిషెస్ పేర్లు చెప్పడానికి కూడా రాట్లేదండి. సో, అక్కడ చూసి మేము కూడా చాలా ఆశ్చర్యపోయాం. అట్లా ఉన్నాయన్నీ. సో, ఆల్రెడీ కలర్ ఫిషెస్ వేసేసి దానికి లైట్స్ పెట్టడం వల్ల అవి చాలా గ్లో అవుతా ఉన్నాయి. అలాగే మిర్రర్స్ సెట్ చేశారండి. సో, చూడడానికి చాలా అందంగా అనిపించింది. ఈ ఫిష్ చూసారా? ఎంత బాగుందో. మిర్రర్ సెట్ చేసేసరికి అది ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫై అయిందండి. అది చూస్తూ ఉంటే అది వేరే ఎక్కడో ఉన్నట్టుంది. ఈ ప్లేస్ విజిట్ చేసినప్పుడు ఇదైతే మస్ట్ ప్లేస్ అండి ఫోటోషూట్‌కైతే. చాలా అంటే చాలా బాగుంది. సో, అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే ఇలాంటి బిగ్ బిగ్ అక్వేరియంస్ పెట్టేసి వాటిలో ఇట్లా మళ్ళా గోల్డెన్ ఫిషెస్ రకరకాల ఫిషెస్ ఉన్నాయండి. సో, వాటర్ ఫాల్స్ ఎళ్ళే డిజైన్స్ పెట్టారు. చూస్తూ ఉన్నారు గదా! ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవి స్టార్టింగ్‌లో ఓన్లీ అక్వేరియంస్ ఉన్నాయండి. తర్వాత వచ్చే కొద్దీ అలా లైట్స్, తర్వాత వాటర్ ఫాల్స్‌తో ఇలా రకరకాలుగా డిజైన్ చేసుకుంటా వచ్చారు. సో, మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది మనకి ఇవి చూసేటప్పుడు. ఇక్కడ చాలా చిన్న చిన్న ఫిష్‌ల దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద ఫిష్‌ల దాకా ఉన్నాయండి.
ఇదైతే నిజంగా మస్ట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అండి. సో ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసేలాగా డిజైన్ చేశారు. టికెట్ ఇంత ప్రైస్ ఉంది, చాలా వర్త్ ఉంటుందా లేదా అనుకున్నామండి. కానీ ఆ ప్రైస్కి అయితే మనం బాగా ఎంజాయ్ చేస్తామండి. సో దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమే. సో మీరే చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగా డిజైన్ చేశారో. ఇంకా ముందెళ్ళే కొద్దీ ఇంకా చాలా బాగున్నాయండి. ఈ స్పాట్లో అయితే ఫిష్‌ని మనం ఫీడ్ చేయొచ్చు. అలాగే ఫిషెస్‌ని కూడా టచ్ చేయొచ్చండి. చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. సో ఇక్కడికొచ్చిన వాళ్ళైతే చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నారు ఈ ప్లేస్‌లో అయితే. మాకు ఆల్మోస్ట్ 10 మినిట్స్ పైనే పట్టిందండి ఇక్కడ ప్లేస్ దొరకడానికి. సో ఎంతసేపు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో వన్స్ మన టర్న్ వచ్చిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ ఫిష్ చూడండి ఎంత వెరైటీగా ఉందో. దానికి ఒళ్ళంతా ఏదో ముళ్ళున్నట్టు. దీనికైతే చూడండి ఏదో కోడికి ఉన్న ఈకలేళ్ళు ఎంత బాగున్నాయో. ఎంత క్యూట్‌గా ఉందంటే అది స్విమ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఎంతో బాగుంది, ఎంతో బాగుందని చెప్తానా అనుకుంటున్నారేమో. మీలో ఎంతమందికి ఫిషెస్ అంటే ఇష్టమో తెలీదు గానీ, మాకైతే చాలా అంటే చాలా బాగా ఇష్టం అండి. ఇక్కడ చూసారా ఎంత పెద్ద బిగ్ ఫిషెసో. కొన్ని షార్క్స్ గూడా ఉన్నాయండి వీటిల్లో. డిఫరెంట్ డిఫరెంట్ షార్క్స్ ఉన్నాయి. ఈ ఏజ్‌తో సంబంధం లేకుండా అందరూ హాయిగా చూస్తూ ఉన్నారండి. సో ఇందాక ఫిషెస్ చూసారు గదా! అది ఈ సైడ్ నుంచండి. ఈ షిప్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. ఇందాక మీరు చూసింది. సో ఇవి మనకి మార్కెట్‌లో దొరికే ఫిష్‌లెళ్ళే ఉన్నాయండి. కట్లా ఫిష్‌లెళ్ళే. సో ఇవి చూడండి గోల్డెన్ ఫిష్‌లు. బేబీ ఫిష్ వచ్చేసి ఎలా ప్లే చేస్తుందో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ప్లేస్ మంచి టైం వచ్చేసేసి మధ్యాహ్నం బయట ఎప్పుడన్నా ఎండగా ఉందంటే ఈ ప్లేసెస్ చూస్ చేసుకోండి. సో లోపల చాలా బాగా ఉంటుంది. సో టైం కూడా మంచిగా స్పెండ్ చేస్తారు. చూసిన వాటిలో ఇది కూడా చాలా వెరైటీగా అనిపించిందండి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలా బాగుంటాయండి. సో ఇలా ఆర్చెల్లో పెట్టేసి సైడ్స్ పైన అంతా ఫిష్లు ఉంటాయి. సో అవి స్విమ్ చేస్తా ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడైనా కట్ చేద్దామంటే కట్ చేయడానికి మనసు అయితే రాలేదండి. సో ఎందుకంటే చూడడానికి అంతా బాగున్నాయి కదా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అట్లా రా ఫుటేజ్ వెళ్ళే పెట్టేసామండి. సో ఈ ఫిషెస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇవి మన కింద అట్లా నడుస్తూ ఉంటే అవి పైన టాప్లో స్విమ్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ అయితే చాలా బాగుందండి. ఇది ఒక్కొక్కటి ఎన్ని కేజీలు ఉంటాయో కానండి, చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క ఫిష్ వచ్చేసి. ఇంకొకటి మా సజెషన్ ఏంటంటే అండి, మీరు వెళ్ళేటప్పుడే ఒక చోట ఫొటోస్ తీస్తారండి. మనకు నచ్చినాయి అంటే తర్వాత మనం ఆ ఫొటోస్ తీసుకోవచ్చండి. మాకైతే ఒక 450 ఛార్జ్ చేశారు. మీరు ముందుగానే ఎక్కడ కావాలంటే అక్కడ పోజెస్ అన్ని డిసైడ్ చేసేసుకుని ఏ ప్లేస్లో కావాలంటే ఆ ఫొటోస్ కస్టమైజ్డ్గా కూడా తీస్తానన్నారు. సో అదైతే చూసుకోండి. అక్వేరియంలోను అలాగే స్నో సిటీలో కూడా. స్నో సిటీ వచ్చేసి టైమింగ్స్లో ఉంటుందండి. 1 అవర్ 1 అవర్ అట్లా. సో ఇక్కడ వెయిట్ చేసేటప్పుడు ఇక్కడ మిర్రర్ మేజ్ అని ఉందండి. సో దీనికి కూడా ఆల్రెడీ అక్కడే టికెట్ తీసేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇది చాలా షార్ట్ డ్యూరేషన్ ఇది. 5 మినిట్స్‌లో అయిపోతది. కాకపోతే చాలా బాగా ఉందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది. కాకపోతే చాలా కన్‌ఫ్యూషన్ అయితే ఉంటుందండి మిర్రర్స్ మధ్యలో వాక్ చేసేటప్పుడు. సో మాకైతే అర్థం అంటే అర్థమే కాలేదు. సో లైట్స్ పెట్టేసేసరికి అటా ఇటా అని చాలా కన్‌ఫ్యూషన్ అయ్యింది. సో చూసారా ఎంత బాగుందో. ఈ మిర్రర్ మేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాకైతే స్నో సిటీ టైమింగ్ అయితే చెప్పారండి స్టార్ట్ అవుతుందని. సో మేమైతే బయట ఇట్లా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుని నెక్స్ట్ స్నో సిటీకి ఎంటర్ అయిపోయామండి. సో 2 పక్క పక్కనే ఉంటాయండి. ఈ మిర్రర్ మేజ్ అను స్నో సిటీ వచ్చేసేసి. ఇది ఈవినింగ్ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. లైటింగ్స్ వేసి ఉంటాయి కదా, చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. సాక్స్ ఉంటే తీసుకెళ్ళండి. ఈ థర్మల్ డ్రెస్సెస్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లోపల -6 డిగ్రీ ఉంటుందండి. చాలా కోల్డ్‌గా ఉంది. కానీ కిడ్స్ అయితే ఎంత చల్లగా ఉన్నా కూడా చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారండి. ఇక్కడ ఎక్కువ ప్లేసెస్ లేవండి లోపల. కాకపోతే టైం చాలా బాగా స్పెండ్ చేయొచ్చు.
మనం ఎక్కువ స్నో ప్లేసెస్కి వెళ్ళలేం కదండి. సో ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా ఇగ్లూ అయితే ఒకటి ఉంది. తర్వాత చెర్రీ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి చాలా చలేస్తుందండి, అయినా కానీ చలి కూడా తెలియకుండా చాలా బాగా ఆడుకున్నాడు. లోపలైతే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారండి, వాళ్ళు కూడా ఫొటోస్ తీస్తారు మనకి. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదండి, దీని మీద నుంచి స్లైడ్ అయ్యేలాగా ఉందండి, అది కూడా చాలా బాగుంది. మీరు వెళ్తే ట్రై చేయండి. మాకైతే పిల్లలతో కుదరలేదు. కొంచెం సేపు అయిన తర్వాత స్నో వచ్చేసేసి పైనుంచి పడుతున్నట్లాగా ఒక ఎఫెక్ట్ ఇస్తారు, అది కూడా చాలా బాగుండిద్ది. సో దీనికి కూడా సేమ్ అండి, మీరు ఎలాంటి పోజెస్ అవి దిగాలనుకుంటారో ముందుగానే డిసైడ్ చేసుకోండి ఫొటోస్కి, ఎందుకంటే ఇవి చాలా మెమరబుల్గా ఉంటాయండి ఫొటోస్. మేము తీసుకున్నాము, ఇవి కొంచెం కాస్ట్లీ అనిపించినాయి, బట్ స్టిల్ చాలా మెమరీస్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. ఈ ఇగ్లూలోకి అయితే చెర్రీ అను ఆర్యన్ ఒక 20 టైమ్స్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఉంటారండి. మేము వెళ్ళడానికి ట్రై చేసాం కానీ మా వాళ్ళు అవ్వలేదు. లోపలికి వెళ్ళడం అయింది కానీ బయటికి రావడం అవ్వట్లేదు. సో కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఇక్కడ వేరే కిడ్స్ కూడా వాళ్ళు ఆర్యన్ చెర్రీ అందరూ కలిసి అయితే చాలాసేపు ఆడుకున్నారు. ఇది ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఉంటుందండి, కాకపోతే మేము 45 మినిట్స్ ఉండలేకపోయాము. హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నాము ఈవెన్ ఫొటోస్తో కలిపి, ఇంకా తర్వాత బయటకు వచ్చేసాము. ఇదైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందండి మాకు. చాలా బాగా టైం అంతా స్పెండ్ చేసాం ఇక్కడ ఉన్న 30 మినిట్స్ అయినా కానీ. సో ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయండి, నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక్కడ థింగ్స్ పెట్టుకోవడానికి లాకర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో లాకర్స్లో మన వాల్యుబుల్స్ అన్నీ అక్కడ పెట్టేసేసుకుని మనం ఇక్కడ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఫొటోస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ముందుగానే కొంచెం క్రియేటివ్ పోజెస్ మీకు ఏమైనా ఐడియా ఉంటే ప్లాన్ చేసుకుని వెళ్ళండి, లేదంటే బయట వాళ్ళు ఆల్రెడీ డిస్ప్లే చేస్తూ ఉంటారండి, వాళ్ళని అడగండి. సో అవి అయితే చూసుకుని వెళ్ళొచ్చు, ఎందుకంటే చాలా మందికి చాలా క్రియేటివ్గా ఫొటోస్ తీసుకుని ఉంటారు కదా ఆల్రెడీ. సో అవే పోజెస్ మనం రీక్రియేట్ చేసుకోవచ్చు. మెమరీస్, జ్ఞాపకాలు అలా ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా ఫొటోస్లో. సో చూసుకున్నప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. సో డోంట్ ఫర్గెట్. మేము ఎక్కడికి వెళ్ళినా చెర్రీ ఫ్రీ టికెట్ అండి, వాడైతే మాకన్నా బాగా ఎంజాయ్ చేశాడండి. సో బయటకు వచ్చిన తర్వాత చూసారు కదా ఆరెంజ్ స్పెట్స్ ఎలా అయినాయో. సో బయటకు రాగానే బాగా చల్లగా అనిపించిందండి. సో వేడివేడిగా ఏదన్నా తిందామని అక్కడే ఆల్రెడీ క్యాఫ్టేరియా ఉందండి, సో అక్కడే కొంచెం ఆర్డర్ చేసి తినేసాము. మీరు పైన లెఫ్ట్ కార్నర్లో చూసినట్టయితే అక్కడ కంప్యూటర్స్ లాగా కనపడినాయి కదండి, లోపల మనం దిగిన ఫొటోస్ అక్కడికి వెళ్ళేసి మనం సెలెక్ట్ చేసుకుని మనకి ఏ ఫోటో అయితే నచ్చిందో ఆ ఫోటో వాళ్ళు ఫ్రేమ్స్ లాగా కూడా ఇస్తారు. అలాగే మనం తీసుకున్న ఫొటోస్ అన్ని సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తారండి. సో దే ఆర్ ఛార్జింగ్ ఫర్ ఇట్, బట్ చాలా బాగున్నాయండి. అలా కంప్లీట్ చేసుకుని మేమైతే రూమ్కి వచ్చేసామండి, చాలా టైర్డ్ అయిపోయాము. ఈవెన్ రెయిన్ ఉన్నా సన్ ఉన్నా ఇలాంటి ప్లేసెస్ చాలా బెస్ట్ అండి. సో ఇండోర్ యాక్టివిటీస్ మనం చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మా వాళ్ళిద్దరు డోర్ తీయడానికి అయితే ఫైట్ చేసుకుంటూనే ఉన్నారండి పద్దాకలా, నేను డోర్ తీయాలని. సో అది అక్కడ పెట్టగానే లైట్లు వస్తాయి కదా, సో దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తామండి. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్.